అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో వచ్చేసి మనకు లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైనటువంటి అవుట్‌సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ పద్ధతిలో కావచ్చు. సో, ఈ యొక్క 2 పద్ధతులు విడుదలైన మెడికల్ డిపార్ట్మెంట్ జాబ్స్ సంబంధించి చూద్దాం. ఏ జిల్లాలో నోటిఫికేషన్‌లు వచ్చాయనేటువంటిది. సో, మనం చూసాం నిన్న వచ్చేసి మనకి 26,000కి పైగా జాబ్స్ వస్తున్నట్టు. సో, అందులో భాగంగా కొన్ని జిల్లాలో నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వచ్చాయి. అనంతపూర్‌లో నోటిఫికేషన్ వచ్చింది. సో, దానికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చూసాను. సో, ఇక్కడ మనకు దాదాపుగా 1474 పోస్టులు అయితే ఉన్నాయి అనంతపూర్‌లో. సో, ఒకసారి మీరు ఆ వీడియో చూడకుండా పైన ఐ సింబల్ కనిపిస్తుంది వీడియో పైన. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో కనిపిస్తుంది. అక్కడికెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం విజయనగరం జిల్లాకు సంబంధించి ఒక 30 తేదీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. మీకు ఆగస్ట్ 5 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. సో, మరి ఏ జాబ్స్ ఉన్నాయనేటువంటిది ఒకసారి చూసుకున్నట్టయితే ఇది మనకు విజయనగరం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. మరి కోవిడ్ ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో దీన్నైతే నియమిస్తున్నారు. మరి ఇక్కడ మీరు అప్లికేషన్‌లు ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఆల్ఫా మార్కెటింగ్ సర్వీసెస్ విజయనగరం, ప్లాట్ నంబర్ కాళీఘాట్ కాలనీ విజయనగరం, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చారు. సో, అక్కడైతే మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఇక్కడికి ఏమేమి జాబ్స్ ఉన్నాయంటే ఒకసారి చూసుకుంటే అనస్థీషియా టెక్నీషియన్, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్లు, అదర్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, శానిటేషన్ స్టాఫ్, తర్వాత డిఓ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, తర్వాత ట్రైనింగ్ నర్సెస్. చూసుకుంటే దాదాపుగా మనకు ఇక్కడ ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ 115 ఉన్నాయి. తర్వాత శానిటేషన్ స్టాఫ్ 221, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లు 50 ఉద్యోగాలు ఉన్నాయి. చూసుకుంటే మనకి ఇంకా నర్సెస్, ట్రైనింగ్ నర్స్ కూడా 271 ఉన్నాయి. సో, మనకి ఇవన్నీ కూడా మనకు తక్కువ క్వాలిఫికేషన్‌తో ఉండేటువంటి జాబ్స్. మనకి ఇంతకు మించి ఇక్కడ పూర్తి వివరాలు అయితే లేదు. కేవలం 2 పేజీల డాక్యుమెంట్ అయితే ఉంది. మరి విద్యార్హతలు ఏంటనేటువంటిది ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేయలేదు క్లియర్‌గా వాళ్ళు. మరి విద్యార్థులు అనేటువంటిది మనం గతంలో ఉన్నట్టుగానే మనకి ఎంఎన్ఎఫ్ఎన్ఓకి 10థ్‌తో పాటు ఇక్కడ ఫస్ట్ ఇయర్ అడుగుతుంటారు. సో, అలాగే నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి డిగ్రీ కంప్యూటర్స్ కానీ లేదంటే పీజీ డీసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత స్టాఫ్ నర్స్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ బీఎస్సీ కానీ నర్సింగ్ కానీ అలా చేసిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్. మిగిలిన టెక్నీషియన్స్ అన్నిటి కూడా ఆ యొక్క ఏ అనస్థీషియా అనుకోండి, అనస్థీషియాకి సంబంధించి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే వాటికి ఎలిజిబుల్ అవుతారు. సో, ఇది మనకు విజయనగరం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ వెస్ట్ గోదావరి నుంచి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. కాకుంటే ఆ నోటిఫికేషన్ అన్నీ కూడా మనకు ఎంబీబీఎస్, సో, అలా స్పెషల్ కోర్స్ చేసిన వాళ్ళకే మామూలుగా మనకు 10th ఇంటర్తో అయితే ఏం లేవు. సో, ఒకవేళ ఎవరన్నా ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే అనస్థీషియా కానీ, పల్మనరీ మెడిసిన్, తర్వాత జనరల్ మెడిసిన్, మెడికల్ ఆఫీసర్. సో, ఇక్కడ ఎంబీబీఎస్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో, ఒకసారి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఈ రోజే లాస్ట్ డేట్, ఒకసారి చూడండి. తర్వాత మనకు అనంతపూర్‌లో ఆల్రెడీ నేను వచ్చాయని చెప్పాను కదా! సో, ఆల్రెడీ మనకు అనంతపూర్‌లో అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. ఇంటర్వ్యూస్ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. సో, ఎవరైనా అభ్యర్థులు ఉంటే అనంతపూర్ సంబంధించి ఒకసారి ఎళ్ళైతే ఆ వీడియో చూడండి. మీకు అక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరు ముందెళ్తే వాళ్ళకి జాబ్స్ అన్నట్టు ఇక్కడ మొత్తం 1474 జాబ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఈస్ట్ గోదావరి చూసుకున్నట్టయితే మనకు ఇక్కడైతే వెబ్‌సైట్‌లో అయితే ఏమీ మెన్షన్ చేయలేదు ఈస్ట్ గోదావరికి సంబంధించి. కాకుంటే నిన్న పేపర్ 30వ తేదీ వచ్చినటువంటి సాక్షి డిస్ట్రిక్ట్ పేపర్ ఉంటుంది కదా! మనకు ఈ యొక్క ఈస్ట్ గోదావరికి సంబంధించి. అందులో అయితే నేడు వైద్య పోస్టులకు ఇంటర్వ్యూలు అనేటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది. మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఎటువంటి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ లేదు. కాకుంటే న్యూస్ పేపర్‌లో అయితే వచ్చిందండి. అంటే మనకు నిన్నటి నుంచే గురువారం నుంచే ఇంకా ఉదయం 11 గంటల నుంచి వాకిన్ ఇంటర్వ్యూలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇక్కడ 226 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 119 స్పెషలిస్టు, ఆ తర్వాత అనస్థీషియా, మిగిలిన సాంకేతిక సిబ్బంది 108 మందిని నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారని. తర్వాత జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లకు 70,000 జీతం, స్పెషలిస్టులకు 1,50,000, అనస్థీషియన్ వాళ్ళకు 28,000, టెక్నీషియన్లకు 23,100 అనేటువంటిది. మరి ఇక్కడ దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు కానీ మనకైతే ఇక్కడ న్యూస్ పేపర్లో అయితే కాకినాడ సిటీ చూడవచ్చు. ఇక్కడ ఈస్ట్ గోదావరికి సంబంధించి ఈ యొక్క న్యూస్ అయితే వచ్చింది. మరి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తే మనకు క్లారిటీ అయితే ఉంటుంది. ఒకవేళ ఈస్ట్ గోదావరి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఒకసారి కాకినాడకి సంబంధించి జనరల్ హాస్పిటల్ ఎక్కడ ఉంటుందో అక్కడికెళ్ళి ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే అక్కడే మ్యాక్సిమం ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి. ప్రిన్సిపల్ ఛాంబర్‌లో కాకినాడ చూడొచ్చు. ఇక్కడ కాకినాడ రంగారాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్‌లో నిర్వహిస్తున్నారని చెప్పారు కాబట్టి సో, ఒకసారి అక్కడికెళ్ళి ఒకసారి కనుక్కోండి ఏమన్నా కూడా ఈస్ట్ గోదావరి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే. ఎందుకంటే మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఎటువంటి రిక్రూట్‌మెంట్ లేదు. కాకుంటే న్యూస్ పేపర్‌లో న్యూస్ అయితే వచ్చింది మనకు. ఇది మనకు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి విజయనగరం, తర్వాత వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అలాగే అనంతపూర్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ జాబ్స్. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు అయితే షేర్ చేయండి. మరి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఆ లింక్ ద్వారా మీరైతే ఈ యొక్క పీడిఎఫ్‌లు అయితే పొందొచ్చండి ఈ యొక్క జాబ్‌కి సంబంధించి. మరి అలాగే మీరు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్, మిగిలిన జీకే టెస్ట్‌లు కావచ్చు, జాబ్ అప్డేట్స్, అలాగే బుక్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద
వీడియో కింద డిస్క్రిప్షన్లో మా యొక్క యాప్ లింక్ అయితే ఉంటుంది. సాయి కాంపిటేటివ్ అకాడమీ యాప్ సంబంధించి. సో యాప్ అయితే మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో ఉండే కంటెంట్ అంతా కూడా ఉచితంగానే మీరు అంటే ఎగ్జామ్స్ కావచ్చు, బుక్స్ పీడిఎఫ్ కావచ్చు, అన్నీ కూడా ఉచితంగానే పొందొచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు అయితే ఖచ్చితంగా కూడా యూజ్ అయితే అవుతుందండి. సో అన్ని రకాల అప్డేట్స్ కూడా ఆ యాప్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. తప్పకుండా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి ఇదండి ఈ యొక్క అప్డేట్ అయితే. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.